తెలియజేస్తున్నాను. లోకుమూడి గ్రామ ప్రజలకు, గ్రామ ప్రెసిడెంట్ గారికి, గ్రామ నాయకులందరికీ శుభం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఈ మాట. మీరు ఏ గ్రామంలోకి అయితే వెళ్తారో ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఆ గ్రామానికి శుభం చెప్పమన్నారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తాను, దైవ సేవకుడు ఒక గ్రామంలోకి వచ్చాడంటే శుభాన్ని ప్రకటించడానికి అనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. కనుక దైవజనుని రాక ఆశీర్వాదం అని పాత నిబంధన గ్రంథంలో భక్తులు బాగా ఎరిగి ఉన్నారు. అసలు దైవజనుడు వస్తున్నాడంటే, ప్రవక్త వస్తున్నాడంటే లేచి నిలబడి, అయ్యా సమాధానంగానే వస్తున్నారా అని గడగడలాడేవారు. దేవుని స్తోత్రం. ఇప్పుడా ఈయన కాబట్టి కూడా చూసుకుందాం అని అయ్యగారిని గడగడలాడించే టైపు యెహోవానైనను ఆయన చేసిన కార్యములను ఎరగని క్రొత్త తరం ఒకటి పుట్టుకొచ్చింది. దేవుని స్తోత్రం. కనుక బైబిల్ చెప్తున్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు, వాక్యానుసారంగా జీవించాలనే మాటను తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు జస్ట్ చూపిస్తాను అంతే. మరి ఆడి తర్వాత మనం కేక్ కటింగ్ కార్యక్రమంతో ప్రేమవిందులో పాల్గొని వెళ్ళిపోతాం. మరి దైవశక్తి క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 1వ తారీఖున ప్రారంభించాం. ఈ రోజుతో క్రిస్మస్ వేడుకలు ముగుస్తాయి. రేపు రాత్రి మరి వార్షికోత్సవ దినోత్సవం కైకలూరు మన్నా చర్చ్లో జరుగుతుంది. బిషప్ తండ్రి గారు, మరి మన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు స్పజ్జన్ రాజయ్య గారు, అమ్మగారు వస్తున్నారు. మిమ్మల్ని అందరూ కూడా రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. 29, 30, 31 తారీఖుల్లో సంవత్సరాంతపు ప్రార్థనా పండుగలు ఏర్పాటు చేశాం. మరి ఉపవాస ప్రార్థనలు కనుక, ఎందుకంటే రాబోతున్న 25వ సంవత్సరం క్షేమకరంగా మనకు ఉండాలంటే మరి ఈ సంవత్సరానికి కృతజ్ఞతలు ప్రభువుకి చెప్పాలి, వచ్చే సంవత్సరం కొరకు ప్రార్థన చేయాలి. కనుక 29 చల్లపల్లి నుండి దైవ సేవకులు మరీ కుమార్ గారు, బిషప్ మరీ కుమార్ గారు వస్తున్నారు. 30వ తారీఖున చిత్రం ఫీన్హాసయ్య గారు వస్తున్నారు. కనుక 31వ తారీఖు చాలా ప్రశస్తమైన కార్యక్రమాలు ఉంటాయి. కనుక ఈ విషయాలు మీరు మర్చిపోకూడదు. ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్క మాట చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, నాతో పాటు చెప్తారా ఈ మాటలు? తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ప్రభువునందు ప్రియ సహోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు. లోకుమూడి గ్రామస్తులకు బాగా తెలుసు. ఎందుకంటే మీరందరూ వాక్యాన్ని ఎరిగిన వారే. చుట్టూ మందిరాలు ఉన్నాయి, మరి ఎప్పుడు మీటింగ్లు, ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. కనుక నాకు తెలియదు అన్నవాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఉండరు, అందరికీ తెలుసు. అయితే 12 మందిలో యేసు ప్రభు వారికి అత్యంత సన్నిహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే యోహాను భక్తుడు. దేవుని స్తోత్రం. యోహాను యొక్క ఘనత, గొప్పతనం చెప్పాలంటే ఇందాక దైవజనుడు సిమియోను గురించి చెప్పారు కదా, జ్ఞానుల గురించి చెప్పారు కదా. ఇప్పుడు యోహాను గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఏంటంటే యోహానులో ఉన్న గొప్పతనం ఎంత శ్రేష్టమైందంటే 5,000 మంది 5 రొట్టెలు 2 చిన్న చేపలు తింటున్నప్పుడు ఉన్నాడు. అంతేకాదు 70 మందిగా సువార్తలు ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఉన్నాడు. తనతో పాటు ఉంటూ తాను చేసేవన్నీ చూస్తూ తన వల్లే చేయాలి అన్నప్పుడు 12 మందిలో ఒకటిగా ఉన్నాడు. మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అంటే 3 వెళ్ళారు, ఆ 3లో ఒకటిగా ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే సిలువ వేయబడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ చదువుకున్నారు. సిలువ యొద్ద నిలిచిన ఏకైక వ్యక్తి యోహాను. చప్పలు కొడితే మహిమపరచండి. ఆయన గురించి బైబిల్ ఎలాగో చెప్తుంది, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. చెప్పండి. కాబట్టి మత్తయి కంటే, మార్కు కంటే, లూకా కంటే, అపోస్తలుడైన పౌలు కంటే, పేతురు గారి కంటే ఇంకా శ్రేష్టమైన మాటలు దేవుడు
యోహాను ద్వారా అందించాడని చెప్పడానికి నేను చాలా అతిశయిస్తున్నాను. నిజమే, ఎవరైతే ఆయనతో సన్నిహిత సంబంధం చేస్తారో వారికి మరిన్ని విషయాలు తెలుస్తాయి. స్నేహాన్ని బట్టి సంగతులు ఎక్కువ తెలుస్తాయి. మామూలుగా వచ్చిపోయేవాళ్ళు అనుకోండి, హాయ్ బాయ్ అంటారు. యేసురత్నం గారి ఫ్యామిలీ అండి అంటారు అంతే. కానీ యేసురత్నం గారికి ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు తెలియదు. కొంచెం సన్నిహితులు అనుకోండి తెలుసు. ఇందాక చక్కని మాట విజయ్ కుమార్ గారు చెప్పారు. ఎందుకంటే యేసురత్నం గారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడేవాళ్ళే. మాటలే కాదు, పాటలు కూడా పాడతారు. వాళ్ళతో మాట్లాడుతుంటే బోరే కొట్టదు. చాలా చక్కగా మాట్లాడే నైపుణ్యం దేవుడు వారికి ఇచ్చాడు. అది దేవుడిచ్చిన కృప అని చెప్పడానికి ఏ సందేహం లేదు. జ్యోతి మాట్లాడుతుంటే రోగులు కూడా బాగుపడతారు. దేవుని స్తోత్రం. కొంతమంది మాట్లాడితే ఉన్నవాళ్ళు కూడా పోతారు. దేవుడు మంచిగా తనను ఆశీర్వదించాడు. హైదరాబాద్ కిమ్స్లో చక్కని జాబ్ చేస్తుంది. తను ఉన్న ప్రాంతంలో అంటే ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ మరణానికి అతి సమీపంలో ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గరుండి మెడిసిన్ అందించడం మాత్రమే కాదు, మెసేజ్ కూడా అందిస్తూ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. బాగుపడతారు కొందరు, కొంతమంది రక్షణ పొంది వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రయాసం మాత్రం వ్యర్థం కాదు అని నేను ధైర్యంగా చెప్తున్నాను. అలాగే మరి ప్రసాద్ నాతో పాటు సువార్త పరిచర్యలో సహకరించిన మొదటి వ్యక్తి నేను ధైర్యంగా చెప్తాను. ఈరోజు చాలామంది నాకు సహకారులు ఉన్నారు, కానీ తొలి సహకారి ఎవరంటే సరిపల్లి ప్రసాద్. మేమిద్దరం ఒకసారి ఆరాధన ముగించుకొని మరలా పులపరం వెళ్ళిపోతాం. ఏలూరు వెళ్ళి రావాలనుకుంటా. పులపరం ఇద్దరం వస్తుంటే మన కైకలూరులో యాక్సిడెంట్ అయింది మాకు. ఆడికైతే కాలు ఇరిగిపోయింది. ఆ సువార్త పరిచర్యలో నా వెనకాలండి కాలు ఇరిగిన, ఇప్పుడు ఎవరన్నా చెప్తారు అసలు ఆడు కాలు ఇరిగిందంటే? అబ్బే, ఒక్కచోట కుదురుకొనడం, భలే తిరుగుతూనే ఉంటాడు. నేను స్తోత్రం. మంచి వర్కర్ అయిపోయాడు. చాలా సంతోషం. దేవుడు తనను దీవించను గాక. అలాగే మరి దీనాగ్రేస్, రతన్ రాజ్, వెస్లీ వీరందరూ చక్కని వాక్ చాతుర్యం నైపుణ్యతలు కలిగిన వ్యక్తులుగా ఉండడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. కనుక మరి ఇవన్నీ చెప్పాలంటే సన్నిహిత సంబంధం ఉండాలి. యేసయ్యను గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలంటే యేసుతో మనకి సన్నిహిత సంబంధం ఉండాలి. అందుకనే భక్తుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభువారితో తనకున్న సన్నిహిత సంబంధాన్ని బట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు అని పిలిచారు. దేవుని స్తోత్రం. అంటే ఆ వాక్యమే అన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆదిలో ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం. ఆ వాక్యమే శరీరధారి కన్యమరియ గర్భాన ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, యోహాను గారు ఎలా చెప్పగలిగారంటే యేసుతో ఉన్న సన్నిహిత సంబంధమే యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు ఎక్కడున్నారో, ఎలాగున్నారో, ఎందుకు వచ్చారో కూడా చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం. యోహాను సువార్తలో కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే యోహాను సువార్తలో, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసు ప్రభువారు పలికిన మాటలు చక్కగా యోహాను గారు రాసి చూపించినట్టు మనం చూస్తూ ఉంటాం. యోహాను గారు యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో ఒక మాట ఏం చెప్పారంటే చూడండి, 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తుగా వచ్చారు ఆయన అంటే సమృద్ధి అయిన జీవాన్ని కలుగు చేయడానికి. దేనికి వచ్చారు? సమృద్ధి అయిన జీవం ప్రభు అయిన యేసు వద్దే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు.
ఇక యోహాను సువార్తలో కూడా ఆయన చక్కని శ్రేష్టమైన మాటలు చెప్పారు. రాత్రి కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు అంటే పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. 2 అపవాది కార్యములు లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. 3 మనలను జీవింపచేయనట్లు ఆయన వచ్చారు. 4 మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నట్టుకు ఆయన వచ్చారు. 5 లోకరక్షకుడుగా ఉండుటకు ఆయన వచ్చాడు. ఇదంతా యోహాను గారే చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడప్పుడే చెప్పుకునే టైము లేని కారణం చేత ఒకటే చెప్తున్నాం. లోకములో రక్షకుడుగా ఉండుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుకే మేము సాక్ష్యం ఇస్తున్నాం. దేవుని స్తోత్రం. యోహాను ఎంత చక్కని మాట చెప్పాడండి. నిజమే, యోహాను గారు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎన్నో సమస్యలు, బాధలు, మరణాపాయాలు వచ్చినాయి. కొంతమంది అన్ని సజావుగా ఉంటే సాక్షిగా ఉంటానంటారు. అనుకున్నది జరగకపోతే గుడికి రానండి ఇక నేను అంటారు. మరి ఎక్కడికి వెళ్తారు? సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. క్రైస్తవ్యం అంటే పూల బాట కాదు. ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. కొంతమంది అనుకుంటారు యేసు ప్రభు దగ్గరికి రాగానే డాబా మీద డాబా కట్టాలనుకుంటారు. కట్టొచ్చు, కానీ ముందు నీలో ఉండకూడదు ఉన్నాయి తీసేయి. అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడనే మాటను తెలియజేస్తున్నాను. కనుక ప్రభువుకు సన్నిహితులుగా మారిపోవాలి, అప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇంకో మాట చెప్పనా, ఒక బిల్డింగ్ ఎంత ఎత్తు కట్టాలనుకుంటే దానికి తగినంత పునాది వేయాలి. పైకి కట్టాలంటే ముందు కిందకి దింపాలి. కనుక మీ జీవితంలో ఏమైనా సమస్యలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా? నేను అంటాను, దేవుడు మీ భవిష్యత్తు కొరకు ఓ బలమైన పునాది వేస్తున్నాడు. కాస్త సహించు, ఓర్చుకో. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. ఏదో ఒక రోజున తల ఎత్తి నిన్ను చూచేటట్లు దేవుడు ప్రజలను చేస్తాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు వాళ్ళు తలెత్తి చూచేలాగా మనం తలదించుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు తప్పదు, ఓర్చుకోవాలి, సహించాలి. ఏమండి, దావీదు అంటాడు, ఆయన నా తలను పైకి ఎత్తి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి దైవజనులుగా నేను చెప్తున్నాను, మన ప్రియులు యేసురత్నం గారు, దయామణి గారు ఇక్కడి నుంచి కైకలూరు మన్నా చర్చికి వచ్చేవారు. వారి పిల్లలు చాలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుటుంబం అంతా ఉన్న ఒకే సైకిల్ నడుచుకుంటా వచ్చేవాళ్ళు. ఉపవాస ప్రార్థనలో చేరి ప్రార్థించేవారు, ఆరాధనలో పాల్గొనేవారు. వారి గురించి మా తండ్రి గారు, తల్లి గారు సాక్ష్యం ఇవ్వడం మాత్రమే కాదు, మేము కూడా ఇస్తాం. ఎందుకంటే చూచాం కాబట్టి. ఏమండి, మేమే కాదు, మీరు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వాటన్నిటి గుండా వారు నడుచుకుంటూ వచ్చారు. మరాను పోలిన చేదైన స్థలముల ద్వారా పవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పవలసి యున్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపునో మారాని తనదు మటనము. నీ రక్షకుండగు యేసే నడుపునో మారాని తనదు. సియోను పాటలు చముగా పాడుచు సియోను, సియోను పాటలు మోగా పాడుచు సియోను. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడుగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన పవిత్రమైన రక్తాన్ని కల్వరి శిలువలో చివరి ఒట్టు వరకు కార్చారు. చనిపోయి సమాధి చేయబడి తాను చెప్పినట్టుగా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు, పునరుద్ధరుడు, నిజముగా లోకరక్షకుడు ప్రభు అయిన యేసు ఒక్కడే. దేని సొంతం చెప్పండి. యేసులా జన్మించిన వాడు లేడు, యేసులా జీవించిన వాడు లేడు, యేసులా బోధించిన వాడు లేడు, యేసులా శ్రమపడిన వాడు లేడు, యేసులా క్షమించిన వాడు లేడు, యేసులా బాగు చేసిన వాడు లేడు,
యేసులా ప్రపంచ ప్రజలందరినీ నా యొద్దకు రండి అని పిలిచిన వాడు లేనే లేడు, యేసు ఒక్కడే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా కొంతమందిని గుడి మెట్లెక్కదు అని శాసిస్తున్న దేశంలో మనం ఉన్నాం. పోనీ నీ గుడి మెట్లు ఎక్కవలే, ఆ చర్చి కన్నా వెళ్తామంటే అక్కడ కూడా వెళ్ళకూడదు అంటున్నారు. ఏం చెయ్యాలని? అటు రానవరు ఇటు వెళ్ళవరు, ఏం చేయాలి? అయినా ఇంకా కొంతమందికి మనోనేత్రం తెరవబడుతుందా? రావద్దు పో అనేవాడి దగ్గరికి వెళ్ళడం కంటే రమ్మని పిలిచేవాడి దగ్గరికి వెళ్ళడం ఎంత మంచిది. కొంతమందికి గౌరవం దక్కించుకోవడం ఇష్టం ఉండదండి. రమ్మని పిలుచుచున్నవాడు ప్రభువైన యేసు ఒక్కడే. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే రావచ్చు. రవి గారు చక్కని మాట చెప్పారండి, నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఎవరైనా రావచ్చు యేసు ప్రభు దగ్గరికి. అవును, నీ కులంతో పని లేదు, నీ గుణంతో పని లేదు, నీ చదువుతో పని లేదు, నీ అధికారంతో పని లేదు, నీ కలర్తో పని లేదు, నీ భాషతో కూడా పని లేదు. నువ్వు ఎవరైనా కావచ్చు, మనిషివి. ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నీ కోసమే కల్వరిలో చనిపోయాడు, సమాధి గచ్చి తిరిగి లేచాడు, చేయాల్సిందంతా చేసి ముగించాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు రండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కదా, ఆల్రెడీ కొంతమంది ఇల్లు ఫోన్ చేశారు, నాకు తెలుసు. ఎవరై అంటే రతన్ గారికి బాగా సన్నిహితులు. అసలు వాళ్ళు ఇక్కడ దాకా రావడమే గొప్ప. మరి వచ్చిన వాళ్ళు మనం ఉన్నంతసేపు ఉంటారా? కాబట్టి అలాంటి వాళ్ళని జాగ్రత్తగా పట్టించుకోవాలి, చూడాలి. అది పిలిచిన వారికి లక్షణం. నేను చాలా సంతోషించాను. అది ప్రేమ చూపించడం అంటే. కొంతమంది పిలుస్తారు కానీ పట్టించుకోరు. యేసుప్రభు అదే చెప్పాడు, అబ్బాయి నువ్వు పిలిచావు కానీ కాళ్ళు కడుక్కొని నీళ్ళలా, తలకేం నుండ్రాయిలా పిలిచావులే, కానీ ఈమె నేను వచ్చినప్పటి నుంచి ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడిగింది అన్నాడు. దేవుని అంటే పిలిచినప్పుడు పరామర్శించే మంచి లక్షణం ఖచ్చితంగా ఉండాలి. మరి దేవుడు ఆ లక్షణం ఈ కుటుంబానికి ఇచ్చాడు. ప్రభు దీవించును గాక. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న చక్కని సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. ఈ రోజుకి ఆయన నీ వైపు చేతులు చాపి రమ్మని పిలుస్తున్నాడు. అంతేకాదు భక్తులు కూడా అనేకులు యేసును రక్షకుడిగా చూచి సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒక చక్కని మాట నేను చెప్పి ముగిస్తాను. అది ఏంటంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏ దేవుడు? నిజమైన దేవుడు. అంటే నిజమైన దేవుడు అంటే నిజం కాని దేవుళ్ళు కూడా ఉన్నారనే అర్థం. దేవుని మహాకృప వల్ల మన ప్రధానమంత్రి గారు మోడీ గారు 1000 రూపాయలు రద్దు చేశారు, 500 కూడా రద్దు చేశారు. అటు తర్వాత 2000 రూపాయలు ప్రవేశపెట్టారు. 2000 రూపాయలు కొంతమందికి రాకముందే డూప్లికేట్ వచ్చేసింది. కొత్తలో అది ఒరిజినల్ డూప్లికేట్ తెలియక ఒరిజినల్ కూడా డూప్లికేట్ అనుకుని చింపేసిన తల్లులు ఉన్నారు. ఒక మామకి ఇచ్చారంట, మనోడు వచ్చి, అమ్మా మా అమ్మ ఇదిగో 2000 అంటే, ఏంట్రా నన్ను అంత పిచ్చిదంగా చూస్తున్నావా? ఎంత చదువుకోకపోతే మాత్రం చాక్లెట్లకి బిస్కెట్లకి ఇచ్చే కాగితాన్ని తీసుకొచ్చి నాకు డబ్బులు అంటావా? ఎందుకంటే మొదట్లో అలాగే ఉంది. అది దాన్ని చూస్తే ఎంత సింపుల్గా ఉందంటే మనకి ఇదేదో ఆడుకునే వాళ్ళకి ఇచ్చిందేమో అనుకున్నారు. కానీ అబ్బా, ఆ తర్వాత తెలిసి చాలామంది దాచారంట, అందుకని దాన్ని కూడా రద్దు చేశారు. దేవుని స్తోత్రం,
హల్లెలూయా. కనుక ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా, నోటు ఒరిజినల్ డూప్లికేటో తెలియడానికి కొన్ని ఆధారాలు ఉంటాయి. అలాగే దేవుడు ఒరిజినల్ డూప్లికేటో తెలియడానికి కూడా ఆధారాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. పరిశీలించాలి. దైవ లక్షణాలేంటి, దైవ గుణగుణాలేంటి, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏం చేయడానికి వచ్చాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధికి వచ్చి తిరిగి లేచారు. ఆయన మాత్రమే రక్షించుటకు సమర్థత గలవాడు. ఈ రోజున నేను అంటాను, యేసు క్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఏకైక నిదర్శనం కూడా చెప్పనా, ఆయన మరణం గెలిచి తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆయన కన్యకకే పుట్టిన, ఎన్నో మంచి మాటలు చెప్పిన, ఎందరినో బాగు చేసిన, సిలువలో చివరి రక్తబొట్టు వరకు కాచి చచ్చిపోయినా ఆయనే సిలువ గెలిచి అంటే మరణం గెలిచి లెగకపోతే మా ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుని స్తోత్రం. ఎస్, ఈ రోజున ధైర్యంగా మేము సాక్ష్యం ఇవ్వడానికి ఏకైక విషయం ఏంటంటే, యేసు సమాధిలో లేడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారికి ముందు కానీ యేసు ప్రభు వారి తర్వాత కానీ ఎంతవరకు అలాంటి వాడు మరొకడు లేనే లేడు, ఇక ముందు రానే రాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. యోహాను యేసయ్యను బాగుగా ఎరిగినవాడు, యేసు రొమ్మను ఆనుకునినవాడు, యేసు ప్రభు వారి కోసం దేన్ని చేయడానికైనా వెనకాడినవాడు, యేసును గురించి రోషం కలిగిన వాడు. అయితే యేసుని గురించి చెప్పకుండా ఉండలేకపోయేవాడు. ఎన్నో శిక్షలు విధించినా తట్టుకుని దేవుని కృప చేత బ్రతికాడు. రాజుగారు అనుకున్నారంట, వీడిని ఇక్కడ ఉంచితే అందరికి చెప్పేస్తున్నాడు, వీడిని తీసుకెళ్ళి పద్మాస దీపంలో వదిలేయాలనుకున్నారంట. ఒంటరిగా తీసుకెళ్ళిపోయారు, పద్మాస దీపంలో విడిచిపెట్టారు. అక్కడ కూడా పరవశించడమే మొదలెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది కంటే వేలాది ప్రజలు ఉంటే కాగితాలు వచ్చారు, నేను పడతాను. ఎవరు లేనప్పుడు పాడమంటేనా, అయ్యగారండి కొంచెం సేపు ఆగినాక అంటే ఏంటి, అందరూ జనాల కోసం పాడేవాళ్ళు కానీ అసలు ఆయన కోసం పాడేవాడు ఎవడు లేడు. అందుకే ఆయన అన్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉంది. నేనంటాను, నువ్వు ఎప్పుడైనా పాడొచ్చు. దేవుని స్తోత్రం. ఎక్కడైనా పాడొచ్చు. దేవుని స్తోత్రం. నిన్న సహోదరుడు ప్యాట్రిక్ పాల్ గారు ఒక మాట చెప్పారు. వాళ్ళ నాయనమ్మగారు వాళ్ళ తాతను కోల్పోయినప్పుడు వారి తండ్రి గారు జకరయ్య గారు బాధపడుతుంటే ఓ సలహా ఇచ్చిందంట, కొడుకా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా యేసునామ స్మరణ చేసుకోరా, అన్నీ పోతాయని. దేవుని స్తోత్రం. అలా మొదలెట్టాడంట ఆయన పాటలు. అందుకని ఇక్కడ అదండి లింకప్ప యేసురత్నం గారు ఎంత బాగుపడతారు తెలుసా, ఇప్పుడు కూడా ఆయన బాగుపడతారు. కానీ కొన్నిసార్లు ఆయన నాపి ఆయన పిల్లలకి ఎందుకు ఎత్తున్నాను తెలుసా, బాగా పాడేరులే ఇప్పుడు వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేద్దామని. ఒక్కోసారి అనుకుంటాడు, వాళ్ళకి ఎత్తున్నారు నాకు ఇవ్వట్లేదు. అసలు మన్నా చర్చిలో సింగర్ అంటే ఎవడన్నా ఉన్నాడంటే నాకు ఇవ్వట్లా.
అనుకుంటాడే. ఇవ్వను కూడా, ఇవ్వను. ఎందుకు ఇవ్వాలనికి? కొత్త సెక్రటరీ కొత్త వాళ్ళు ప్రోత్సహించాం అనుకోండి, మనం వెళ్ళిపోయిన వాళ్ళు పాడుకుంటారు. దేవుని స్తోత్రం. అంతమాని వీళ్ళకి ఇచ్చాము, వీళ్ళు వెళ్ళిపోతే ఎవడు పడతాడు? అది అర్థమైందండి. మా నాన్నగారు నన్ను అలాగే ప్రోత్సహించారు. సేవ ఆగల, ఆయన వెళ్ళిపోయినా సేవ జరుగుతుంది. మీ అందరూ కూడా చెప్తున్నాను, మనం వెళ్ళిపోయినా పరిచర్య జరగాలి అంటే తర్వాత తరాన్ని రెడీ చేయాలి. దేవుని స్తోత్రం. అంతేగాని నేనైతే స్టేజ్ కూర్చుంటాను అన్నట్టు ఉండకూడదు. అంతే కదండి. ఎంతకాలం ఉంటామండి, వెళ్ళిపోతామండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. కానీ తర్వాత తరాన్ని ప్రభు కొరకు సిద్ధపరచాల్సిన బాధ్యత మనకు ఉందనే మాట తెలియజేస్తున్నాను. ప్రభువు వచ్చినా లేక మనలే రమ్మని పిలిచినా ప్రభువుతో ఉండు కృపను మనం సంపాదించుకునే వారు ఉండాలన్నమాట తెలియజేస్తున్నాం. యేసు ప్రభు వారు సమాధికి వచ్చి తిరిగినిచ్చారు. ఏమంటే ఈ పద్మాసు దీపంలో ఉన్న పరవాసి అయిన యోహాను ప్రభువు దినమునంట పరవశుడైపోయాడంట. ఈ రోజున ఊర్లో ఉన్న మైక్ పడుతున్నా ఆదివారం అని కొంతమంది గుర్తుంటలా. కొంతమంది అంటారు మైక్ వేయలేదు కదండి అంటారు. కరెంట్ లేకపోతే ఏం వేస్తారు? నేనంటాను, మైక్లో పాట వినబడితే ఆదివారం కాదని గుర్తు రావాల్సిందే. అంటే వారాలు కూడా మర్చిపోతున్నావా?